హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను అరకిలో క్యారెట్లు తీసుకున్నాను. అవి బాగా ఈ విధంగా తురుముకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ పోసి అందులో ఒక 300 ml పాలు పోసుకున్నాను. అందులో పోస్తున్నాను, అంటే క్యారెట్లకి సరిపడా పాలని పోస్తున్నాను. ఇప్పుడు ఆ నీళ్ళల్లో పాలు పోసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని అవి ఒక 200 ml వచ్చేదాకా మరిగించుకోవాలి. తిప్పుతూనే ఉండాలండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వీటిని ఇలా బాగా మరిగించుకుందాం. ఈలోపు ఒక మందపాటి కళాయి తీసుకొని అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను తీసుకుందాం. ఆ క్యారెట్ తురుమునంతా ఆ మందపాటి కళాయిలోకి యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా తిప్పుదామండి. కంగారు పడకండి, దాంట్లో ఉన్న వాటర్ కొంచెమైనా ఉంటుంది కాబట్టి అవి మాడదు. తిప్పుకుంటూ ఉండాలి, బాగా వేయించుకోవాలి ఒక 20 minutes పాటు. ఈలోపు ఇది కూడా పాలను కూడా తిప్పుకుంటూ ఉండాలండి. చూసారు కదా, పాలు మరి ఈ విధంగా వచ్చేదాకా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ తురుము కొంచెం ఉడికింది కదండి. ఉడికిన తర్వాత ఒక కప్ ఆఫ్ పంచదార తీసుకొని ఆ కప్పు పంచదార అందులో వేసుకుంటూ తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పాకంలాగా అవుతూ ఉంటుంది. అలా వచ్చేదాకా తిప్పుకోవాలి. చూసారు కదా, ఇందులో కనిపిస్తున్నట్టుగా పాకంలాగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మరిగించిన పాలు ఉన్నాయి కదండి, దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని ఈ విధంగా వేగించుకోవాలి. వేగిన తర్వాత చూసారు కదా, అక్కడ థిక్గా నీళ్ళగా ఎట్లా అయిందో, లైట్గా ఈ విధంగా అయిన తర్వాత అందులోకి మనం ఫస్ట్ కొంచెం పాలని, ఇప్పుడు ముందుగా కాచిన పాలని యాడ్ చేసుకుందాం. పాలని యాడ్ చేసుకొని తిప్పుకుందాం. ముందుగా కాచిన పాలే కాబట్టి అందులో పోసుకొని ఉడికించుకుందాం. అది తిప్పుకుందాము. ఇది ఉడికేసిన తర్వాత మీ దగ్గర కోవా కనుక ఉంటే కోవా కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి, పంచదార కలపని కోవాని యాడ్ చేస్తున్నాను, మీరు కూడా అదే యాడ్ చేసుకోండి. నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు నెయ్యిని ఇప్పుడు చూసారు కదా, కోవాని కొంచెం ఒక స్పూన్ కోవాని కూడా యాడ్ చేసుకుందాం. కోవా వేయటం వల్ల మంచి టేస్ట్ అనేది వచ్చింది. స్వీట్లకి ఇది చాలా ఉపయోగం అండి. మీ దగ్గర కోవా కనుక లేకపోతే ఇంకొక కప్ ఆఫ్ మిల్క్ని మీరు యాడ్ చేసుకోవచ్చండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా ఇలా వేయించుకున్న తర్వాత అది బౌల్లోకి యాడ్ చేసుకొని ఆరిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటమేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్